కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. సర్వవేదాగతప్రజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం భగవద్గీతలో 5వ అధ్యాయంలో 26వ శ్లోకం చెప్పుకున్నాం. దాంట్లో విజితాత్ముడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు మాస్టర్ గారు. So we have been studying the important application of the stanza 26 from this scripture Bhagavad Gita. విజితాత్ముడు అనేటువంటి వాడికి ఇంద్రియార్థములు ప్రత్యేకంగా ప్రభావం చూపవు అన్నారు. అంటే ఆత్మ అనేటువంటిది అనుభవంలోకి వచ్చినటువంటి వాడికి, ఆత్మానుభవంలో ఉన్నటువంటి వాడికి ఇంద్రియార్థములు అంటే ఇంద్రియము చేత గ్రహింపబడేటువంటివి, శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనేటువంటిది ఆ 5 ఇంద్రియముల ద్వారా గ్రహించబడేటువంటి ఆ శక్తుల చేత అవి ఏవి కూడా ప్రత్యేకమైన ప్రభావం చూపమన్నారు. దీనికి ఉదాహరణ ఇచ్చారు. ప్రయాణికులను గమ్యమునకు కొనిపోవలసిన రైలు బండిని నడుపుతున్న డ్రైవర్కు బండిలోని ప్రయాణికుల పేర్లు ఉన్న వివరము తెలియటతో నిమిత్తం లేదు. వారిని గమ్యస్థానం చేర్చుటకు పేర్లు తెలియకపోవటం అడ్డురాదు. అట్లే విదితాత్మకు ఇంద్రియార్థములు ప్రత్యేకము ప్రభావం చూపవు అని మంచి ఉదాహరణ ఇచ్చారు. He who is in the continuous experience of I am, the cosmic consciousness, he is not at all influenced by the objects of senses. For that, Master has given a wonderful example for us to easily understand this phenomenon. Suppose there is a train in which there are many who are traveling in the train. The one who is working as a driver of the train, who sits only
in the engine. His only duty is to take all the passengers, to make them reach the destination, their destination. That is his duty. So he keeps on driving the engine, thus driving the whole train, following all the instructions. It doesn't matter that he doesn't know anything at all, either the names or particulars of all the passengers who are traveling in the train. That is not a disqualification for him. It is not needed also. Even though he is responsible to take all the passengers to reach their destinations, but he doesn't know anything of any particulars of any of the passengers. In the same manner, the one who has realized the cosmic consciousness I am, who lives in this consciousness continuously, there is no need that all the objects of the senses have their influence upon this person. చూడవచ్చింది కనిపించినే కానీ కంటికి ఎదుట ఉన్నది కనిపించదు, అది కారణం అన్నమాట. How this happens is that he will perceive only those objects which he feels required to see. All other objects, even though they are before his eyes, there is no perception of those things because they are not required. That is the experience of such a person. Even though he is in the mundane plane existing, even though he is attending to all his duties in this mundane life, but even then, either of these five senses, they will act according to the need felt by the person. All other perceptions will not influence the activity of his senses. వినవలసినది వినే కానీ చుట్టూ జరుగుతున్న శబ్దం వినడు. వినవలసిన శబ్దం ఏమిటండి అంటే అవతల వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వారిలో ఉన్నటువంటి అంతర్యామి ఏం చెప్తున్నాడో ఆ శబ్దం వినబడుతుంది, కానీ మాట్లాడేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆవేశపూరితమైనటువంటి విషయాలు కానీ అక్కర్లేని విషయాలు కానీ వీడికి వినబడవు. అది ఎలా సాధ్యమండి? వాడు మాట్లాడేది అంతా వింటూనే ఉంటాం కదా అంటే అంతా వింటూ ఉండక్కర్లేదు. ఎలా ఇది అని మనకు అనిపిస్తుంది. ఎంత యోగి అయితే మాత్రం, ఆత్మ స్థితిలో ఉన్నటువంటి వాడైతే మాత్రం ఎదుటివాడు మాట్లాడుతున్న అన్నీ వినబడుతుంటే ఓన్లీ వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యామి చెప్పింది మాత్రమే ఉంది, వాడు చెప్పే మిగతా ట్రాష్ అంతా వినబడకుండా ఉంటుంది. ఎట్లా ఫిల్టరింగ్? ఇది ఎంత చెప్పుకున్నా మనకు అర్థం కాదు. కానీ ప్రత్యక్షంగా మాస్టర్ గారితో, తాతగారితో, ఇలాంటి వాళ్ళతో చూశాము. అప్పుడు అర్థమైంది, నిజమే అని. ఏమిటంటే ఒకసారి మాస్టర్ గారితో ఒక ఆయన వచ్చి ఆయనకి ఏ వ్యక్తి మీద అయితే ఇబ్బందులు ఉన్నాయో, అంటే వాళ్ళ గురించి అభిప్రాయాలు ఉన్నాయో అన్నీ, ఆ వ్యక్తి గురించి దోషం ఉన్నాయంటే మాట్లాడుతున్నాడు. మాస్టర్ గారు కళ్ళు తెరిచే ఉన్నారు, చెవులు తెరిచే ఉన్నాయి, ద్వారాలు తెరిచే ఉన్నాయన్నట్టుగాను. అతను పావుగంట ఎంతో ఇంకా పైన కొంచెం చెప్పాడు అవన్నీ. మాస్టర్ ఓనలేదు, ఆనలేదు, అంతా చెప్పడం అయిపోయింది. ఎంతసేపు చెప్తాడు, అయిపోయింది, క్లోజ్. అయిపోయిన తర్వాత
ఏమిటిది మామూలుగా అయితే మాస్టర్ గారు అసలు ఇంకోటి ప్రజెన్స్ ఇంకోటి లేకుండా వాడిని గురించి ఇంకోటి చెప్తే వింటారా? అసలు చెప్పకూడదని చెప్పారు ఆయన. ఎప్పుడు మనకి చెప్పింది ఏమిటి, ఎవరి గురించైనా నువ్వు చెప్పాలంటే వాడితో చెప్పు. నీకు నచ్చని విషయం ఉందనుకో, వాడు చెప్పింది వాడి గురించి నీకు నచ్చలేదు, నీ గురించి నాకేం నచ్చలేదు అని చెప్పి వాడికి ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు సిన్సియర్ అయితే. అందుకని వాడు లేకుండా ఇంకోటితో చెప్పడం అనేటువంటిది సాధనకి, యోగానికి వ్యతిరేకమైనటువంటి విషయం అది. అందుకని మాస్టర్ గారు ఎలా వింటారు అది అంటే, అప్పుడు ఈ సన్నివేశంలో ఉన్నటువంటి మనం మేము చూస్తున్నాం ఏమిటి దీని. అతను వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ గారిని ఆ సోదరులు పుణ్యశాస్త్రి గారు అడిగారు. మాస్టర్ మేము అక్కడే ఉన్నాం అన్నమాట. అంటే పుణ్యశాస్త్రి గారు అడిగారు, ఏంటి మాస్టర్ గారు అంతసేపు వాడు ఇంకోటి గురించి దూషణతో కూడినటువంటి అన్ని వాక్యాలు మాట్లాడుతున్నాడు, మీరు అంతసేపు వింటున్నారా? ఎలా వింటున్నారు అన్నారు. నేను వెళ్ళలేదే అన్నారు ఆయన. ఇది మనకేం కనబడుతుంది, ఆయన చెవులు ఓపెన్గా ఉన్నాయి, కళ్ళు ఓపెన్గా ఉన్నాయి, ఇంద్రియాలని విండోస్ అన్ని ఓపెన్గా ఉంటే ఇవన్నీ ఎందుకు రిసెప్షన్ ఎందుకు జరగట్లేదు? ఎలాగది అంటే ఇది మనకి డిసెప్షన్ అనమాట. ఆ చెప్పేటువంటి వాడికి డిసెప్షన్, అది వింటున్నారు అనుకుంటున్నాడు వాడు, పిచ్చివాడు. ఇవన్నీ మనం చెప్పినవన్నీ మాస్టర్ గారు వింటున్నా అనుకుంటున్నాడు వాడు భ్రమలో. నేను వెళ్ళలేదన్నారు. వెళ్ళలేదు ఆయన. మరి ఏం చేస్తున్నారు అన్నారు. నా యందు నేనున్నా అన్నారు. You see, for such a person who is always dwelling in the cosmic consciousness, even though he listens to all the sounds, but he doesn't listen to all the sounds. Even though his ears are open, he doesn't listen to all these things. How it is possible? Once there was a situation when a person came to our master E.K. and he started to speak something wrong about other person, a third person, in a manner which it should not be. He was speaking for about 15 to 20 minutes, and then master was as if he was listening, and we were watching what is happening. Always, because master always tells us, don't listen to what the world says, listen to the tongue, to their heart, not to their tongue. That is what master has given one of the precepts also in this book. Listen to its heart, but not its tongue. The heart, the tongue confuses you, and the heart will trumpets the gospel. That is the sentence given by master in this, one of the precepts. So in that situation, after that fellow left, then our brother Punnaya asked Master, all this time that fellow is telling all wrong things about other person, a third person to you, how you are continuously listening to them? Then Master said, I was not listening at all. But Master was not sleeping, he has not closed his eyes, he has not closed his ears, he has not plugged his ears. He is as he was. Then how is it possible? Then Master said, and what are you doing all this time, Master? He asked. Punnaya asked. Master said, I was existing as I am. That's the answer. I am existing as I am, that cosmic consciousness. I am as Brahma, which is there in every way, in every person.
But we are not awakened in cosmic consciousness. We are always awakened in our objective world. We listen everything, we want to listen everything. If a person speaks something bad about other person, then we listen more carefully, more curiously. This is a big obstacle in the practice of yoga. Our eyes are open, we want to see everything, especially something which should not be about other person. We want to see that only. We want our tongue, through our tongue we want to taste something which we ought not have tasted. We want to speak something using our tongue, some words which we should not speak about others. But such a person who is always awakened in the cosmic consciousness, in Brahma, he is not at all influenced by all these things. That means all his five senses and the mind, the sixth sense, will operate only at his will because they are surrendered to his will. That is the secret of it. So unless he wishes to listen, unless he wishes to think, unless he permits his mind and senses, they cannot do all this havoc in him. Because he dwells as the cosmic consciousness. That is what is explained here. పరిసరములను చూడకుండాటకు యత్నించుడు ఇంద్రియ నిగ్రహం కాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. పరిసరములను చూడకుండాటకు యత్నించుడు ఇంద్రియ నిగ్రహం కాదు. మనం ఇదంతా ఇంద్రియ నిగ్రహం అనేటువంటి చెప్తూ ఉంటాం. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే మన ఇంద్రియాలను తొక్కిపెట్టడం. ఇంద్రియాలను తొక్కిపెట్టడం ఇంద్రియ నిగ్రహం కాదంటున్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారు అంటే కృష్ణుడు అని చెప్పింది. ఇంద్రియ నిగ్రహం అంటే మీరు ఈ ఉపన్యాసం చెప్తుంటే మంచి ఇష్టమైనటువంటి స్వీట్ ఏదో తెచ్చిపెట్టారనుకోండి, దానికేసి చూడకుండా కళ్ళు మూసుకు ఉపన్యాసం చూస్తే దాన్ని లాగుతున్నామన్న అది ఇంద్రియ నిగ్రహం కదరా పిచ్చివాడు అంటున్నారు. కంటికి మంచి ఇంపైనటువంటి ఎదురుకుండా ఉంటే మనం ఆకర్షించేస్తున్నామని కళ్ళు మూసుకుని, అలాగే చెవుల్లో ప్లగ్లు పెట్టుకుని, ఎందుకంటే అవి వినపడితే మనం ఆకర్షిస్తాయేమో అని, మంచి సుగంధమైనటువంటిది ముక్కు మూసేసుకొని, ఎందుకంటే మనం డిస్టర్బ్ చేస్తుందేమో అని. ఇలా పంచేంద్రియాల్ని బిగబట్టి తాడుబెట్టి కట్టేసేసి పెద్ద ఇంద్రియ నిగ్రహం కాదు అని చెప్తున్నారు. మనకి ఇంకో చోట చెప్పాడు ఆయన, ఒక పిచ్చివాడా నువ్వు కట్టేస్తే అవి ఇంకా అగ్రవేట్ అవుతాయన్నాడు. నేను డొక్క తింటేస్తాయి. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటివి విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు ఏమవుతాయంటే నువ్వు వేసవి కాలంలో నేల ఎండిపోయినప్పుడు విత్తనాలు లోపల ఉంటాయి, మళ్ళీ వర్షాకాలం అనగానే మొలకెత్తాయి. అవి ఇవన్నీ కూడా మొలకెత్తేవి, కానీ ఆ విత్తనాలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ నీలో. అందువల్ల ఇంద్రియ నిగ్రహం అంటే అది కాదు. విదితాత్మలకు మాత్రమే ఇంద్రియ నిగ్రహం అప్రయత్నముగా సిద్ధించును అన్నారు. అంటే ఎవరైతే ఆత్మయందు మేల్కాంచి ఉంటాడో వాడికి ఇంద్రియ నిగ్రహం ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లేదు, అప్రయత్నం. ఎందుకంటే వాడు కావాలంటేనే పనిచేస్తే, లేకపోతే అవి వాళ్ళ లోపల క్లోజ్ అయిపోయి ఉంటాయి. అంటే ఇవన్నీ క్లోజ్ చేసుకోడు, కానీ అవి పనిచేయవు. ఎప్పుడు పని చేస్తాయంటే చేయమంటే చేస్తాయి, లేదా చేయవు. అట్ హిజ్ విల్, తన యొక్క సంకల్ప శక్తి అనేటువంటి దాని అధీనంలో ఉంటాయి అవన్నీ. అంతేగాని వాటి అధీనంలో ఈయన ఉండడు, ఈ విదితాత్ముడు అనేటువంటి వాడు. సో ది పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ స్టేబుల్ ఇన్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్
the senses in the mind. He will never make any special effort to control the senses and mind. You can never control your senses and mind by such an effort. If you are stabilized in the cosmic consciousness, automatically they will work only at your will. Otherwise they don't work. This is what is required. That is what is explained here. ఒక అభిప్రాయం మనసులో రాకుండా యత్నించుట కాక అప్రయత్నముగా మనసులోకి రాకుండా జరుగును. మనసులోకి పోవాలని ఆలోచన వచ్చేస్తాయి పెడుతుంటుందే కానీ ఇవి రాకుండా డోర్ వేసేద్దాం. ఏం వేస్తావు డోర్ నీ మొహం? మనసుని నువ్వు ఇవి ఆలోచనలు లేకుండా మనసులోకి రాకుండా మనసుని తాళం వేసేద్దాం. ఈ మనసుని తాళం వేసే ప్రయత్నం మనసుతోనే చేస్తున్నావు, ఇంకేముంది? అంటే సాధ్యం కాదు ఎప్పుడు కూడా. బలవంతాన మనసును బంధిద్దాం అనుకున్నది నీ టెన్షన్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది తప్ప ఏం జరిగే పని కాదు అది. ఎందుకంటే మనస్సు ఒకసారి స్థిరంగా ఉండి కావాలి కదా, దండం పెద్దగా అటు ఇటు ఇటు అటు కొడుతూ ఉంటుంది. ఎలాగంటే మనం ఇది చదువుకుంటున్నా, ఇది వింటున్నా, ఇది చేస్తున్నా ఈ మనస్సు అందరూ సరిగ్గా వింటున్నారా లేదా, అయితే మిగతా వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, ఎంత కోతి వ్యవహారం మన మనసుకి. దాన్ని నువ్వు ఎలా పట్టి బంధిస్తావు నువ్వు? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే అభిప్రాయాలు అనేటువంటివి కనుక అతడు ఏంటంటే విదితాత్ముడు మాత్రం నిగ్రహం అప్రయత్నంగా సిద్ధించను కనుక అతడు యతి అనబడదు. మనోనిగ్రహం కూడా అప్రయత్నంగా సిద్ధించను. ఆ అభిప్రాయం మనసును రాకుండా యత్నించుట కాక అప్రయత్నంగా మనసుకు రాకుండాటే జరుగును. భూకంపమో పెను తుఫానో వచ్చినప్పుడు ఇద్దరు పరస్పర విరోధములు కల వ్యక్తులు పారిపోవచ్చున్న దృశ్యము భావింపడు. ఆ స్థితిలో వారి పరస్పర విరోధం ఉండునా అప్రధానము వల్ల గమనిక నుండి జారిపోవును. ఏమంటే వాళ్ళిద్దరు కూడా రోజు శత్రువులు. పొద్దున లేచినప్పటి నుంచి కూడా ఒకరినొకరు మనస్సులోనూ బయటికి కూడా తిట్టుకుంటూనే ఉంటారు. ఇంతలోకి ఒక పెద్ద భూకంపము సునామీ వచ్చిందుకొని వాళ్ళ చోట ప్రాణభయంతో పారిపోయేప్పుడు మీరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. అసలు ఆ సంగతి గుర్తుండదు. ముందు బతికుంటే కదా వాడు పారిపోతున్నాడు, వీడు పారిపోతాడు, ఇద్దరు కలిసి పారిపోతూ ఉంటారు. అరే వీడు నా శత్రువు నాతో పారిపోతున్నాను నేను అనుకోవడం. ఎందుకని అక్కడంటే శత్రుభావం అప్రధానం. అప్పుడు ప్రధానం ఏమిటంటే ముందు మనం పారిపోవాలి, దీని నుంచి ప్రాణం రక్షించుకోవాలనేటువంటి ప్రధానం. వీడు మన శత్రువు అనేటువంటి భావం అప్రధానం కాబట్టి అది పనిచేయదు. చూసారా, అలాగా మనలో ఉన్నటువంటి అంతర్యామి అనేటువంటిది ఉందే, అది ప్రధానమైనటువంటిది ఉన్నప్పుడు ఇది అప్రధానంగా ఆటోమేటిక్గా ఫేడ్ అవుతుందా. కానీ ఈ శత్రుభావం నాలుగు శత్రుభావం పోవాలి అని పోదు. ఎందుకంటే శత్రుభావం పోవాలంటే శత్రుభావాన్ని ధ్యానిస్తున్నావు కాబట్టి. ఎందుకు పోతుంది? పోదు. అది గుర్తుండదన్నారు. అట్లే విదితాత్మకు రెండు భావముల సంఘర్షణ ఉండదు. అది కారణం. రెండు భావాలు ఒకేసారి అవుతాంతో కొట్టుకో వాళ్ళు. అలా అయినప్పుడు ఇంకా వాడికి ఇబ్బంది ఉంది. అందుకని విదితాత్ములు అలా ఉంటాయన్నమాట. ఈ స్థితి సిద్ధించిన వాని ప్రజ్ఞయే నిజమైన తాను. దాన్నే ఆత్మయనియు బ్రహ్మజ్ఞానమనియు అందరు. సో what is ultimately explained is that the creator, you stand face to face with your own creator, the background of cosmic consciousness. You have become that because you have known and become I am. What does it mean? What is explained here by Master is that since no true ideas will have a conflict in the mind of such a person,
He has no problem at all. For this he has given an example that there are two persons who always felt enmity between themselves. Every day they scold each other, they will fight with each other like this. They are neighbors even then. But suddenly if there is a natural calamity like earthquake or something, then what happens? Both of them try to escape from that place with fear, running away from there. At that time they will never remember about this enmity, even though both of them they run together to save themselves from that place. Then they don't have any of this idea of enmity at that time. Why? Because there is no cognizance of this, there is no idea operating in his mind. So, for this person who stands in the cosmic I am, it is effortless because he is always existing one with the cosmic I am. So, all the other cognizance will fade away. So, this is the state which is called the cosmic existence and cosmic wisdom also. దాని యందు మిగిలిన భావములన్నీ నిర్వాణం చెందును. అది ఇక్కడ చెప్పింది. బ్రహ్మ నిర్వాణం వర్తతే. అభితో అంటే ఎదురుగా, ఫేస్ టు ఫేస్. ఈ బ్రహ్మ నిర్వాణ స్థితి అని అతనికి అభిముఖంగానే ఉండును. అనగా సాధింపబడి ఒక వస్తువు వలె కాక అభిముఖమైన సహజమైనటువంటి స్థితిగా ఉండను. అంటే ప్రత్యేకమైన సాధన, దాన్ని సాధించాలి. నువ్వు సాధించక్కలే ఎవరు నేను, ఆ స్థితి నీ ప్రత్యక్షంగా ఉంటుంది ఎప్పుడు, ఇలా ఉన్నటువంటి వాడికి. ఇప్పుడు తర్వాత ఉన్నటువంటి శ్లోకం 27ది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవ అంతరే ధ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. అదిను 28 రెండు శ్లోకాలు కలిపి చదువుకోవాలి. యతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. Come nearer until you are I am. Come nearer. I will tell you how. Let the contacts of the external senses be lost from your recollection. Sit mentally. If you want, sit physically also. But remember, it is only for practice. అంటే మనం స్థిరంగా కదలకుండా కూర్చున్నాం. స్థిరంగా కదలకుండా కూర్చోవాల్సింది ముందు మనస్సులో స్థిరంగా కదలకుండా కూర్చుంటే అప్పుడు తర్వాత కావాలంటే భౌతికంగా కూడా స్థిరంగా కూర్చోవచ్చు. కానీ భౌతికంగా కట్టెల్లో కూర్చున్నట్టు కదలకుండా, కానీ మనస్సు అక్కడ ఉంటుంది వస్తుంది. శరీరం కట్టెలా కట్టేసి దాన్ని చావగొట్టి చెవులు మూసి గట్టిగా కూర్చున్నప్పటికీ మనస్సు దానిలా కట్టేస్తావు. అందుకని ముందు నువ్వు స్థిరంగా ఉండాల్సిన మనస్సులో, అప్పుడు శరీరం కూడా కావాలంటే స్థిరంగా పెట్టుకో ఉంటుంది, అప్పుడేం బాధ లేదు. సిట్ నియర్ మీ, నాకు దగ్గరగా కూర్చో. అంటే మనం అనుకున్నా సిట్ నియర్ హిమ్ అనుకుంటాను. Here he says, sit near me. Then we understand we have to sit near him. That is where all the religions come into existence. Because when the Lord says, I am the way, then we interpret it, he is the way. It is a wrong interpretation.
I am the way means I am is the way. But we always, if he says I am the way as Krishna, then we interpret Krishna is the only way. When he says as a Christ, then we say Christ is the only way. If he says as Buddha, then we say Buddha is the only way, no other ways. So when the Lord again and again reminds us, I am the way, we always say he is the way, he is the way, he is the path. I am the way, I am the path, I am resurrection. All these words are wrongly interpreted, unfortunately, and thus all the religions have sprouted out. So that is, అందుకని నేను అనేటువంటిది వ్యక్తి కాదు. నేనే మార్గమును అంటే ఆయనే మార్గము, ఆయనే మార్గం కాదు, నేనే మార్గం, ఆయనే మార్గం ఉండదు. నేనే మార్గమును అంటే నేను అని అంటున్నావే అదే మార్గము. ఆ నేనే ఈ నేను అంటారు చూసారా, అదనమాట. అందుకని నేను అని చెప్తుంటే నేనే మార్గము అంటే నువ్వు కూడా ఏం చేయాలి, ధ్యానం చేసి ఆ నేనే మార్గము అంటే అప్పుడు ఆ ధ్యానం చేసేటువంటి వాళ్ళను ఎదురుగుండా ఉన్న వాళ్ళను అనేటువంటిది ఆ నేనే అనేటువంటిది అప్పుడు వస్తుంది. కానీ లేకపోతే ఆయనే మార్గం అంటే మిగతా వాళ్ళు ఎవరు రాడు అనేటువంటిది వెంటనే పక్కన వచ్చేస్తుంది. ఇంకేముంది, అప్పుడు మిగతా వాళ్ళని చూసేటువంటి వాడికి ఆయన అందడు. అనన్యాశ్చింతయంతో అని చెప్పారు స్పష్టంగా. అన్యము లేకుండా, అన్యం అనేటువంటిది లేకుండా నన్ను ఎవరైతే ధ్యానిస్తాడో అన్నాడు. అందుకని అన్యం అనేటువంటి భావం అనేటువంటిది లేకుండా అన్నమాట అర్థం. ఫిక్స్ యువర్ గేజ్ నాట్ యువర్ ఐస్ అని బ్రాకెట్లో ఇచ్చారు మాస్టర్ గారు. బిట్వీన్ యువర్ బ్రోస్. This is also very important. Most of the people who are practicing meditation and all these things, because of wrong interpretation and wrong direction, they try to look at the eyebrow, center of the eyebrows with their eyes. No, that is very wrong, very dangerous also. That will cause nervous diseases and eye problems instead of causing yogic awareness. So Master has given, fix your gaze, not the eyes. అంటే ఏంటి, నీ దృష్టి, నీ ధ్యానం ఇక్కడ ఉండాలని అర్థం. కానీ నీ కళ్ళు రెండు, గుడ్డు రెండు ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని చేస్తావు, నీ కళ్ళు రెండు ఇబ్బంది పడతాయి. చాలా మంది నీ భూమధ్యాన్ని చూడు, ఏం చూస్తాడు, భూమధ్యాన్ని చూడాలంటే కళ్ళు రెండు మెల్లకన్ను పెట్టి చూసుకోవాలి. వాడు రోజుసార్లు ప్రాక్టీస్ చేస్తే చివరికి వాడి మీరే నెలకన్నే. అక్కడ ఏం చెప్పారంటే నీ దృష్టి అంటే నీ ధ్యానం భూమధ్య అనేటువంటి కేంద్రం మీద ఉండాలి, అంతేగాని కేంద్రీకరించమని గారి అర్థం. అందుకని మాస్టర్ గారు స్పష్టంగా ఇస్తారు ఎప్పుడు, రెగ్యులేట్ ది ఇంపల్సెస్, neutralize the pulsations which are centripetal and centrifugal. There are two sets of pulsations, actually 5 sets of pulsations which are called pancha prana. మనలో పనిచేసేటువంటివి స్పందనలు ఉంటాయి. ఆ స్పందనల్ని రెగ్యులేట్ అంటే వాటిని సరిగ్గా సరైనటువంటి విధంగా పనిచేసేట్టుగా నువ్వు ప్రాక్టీస్ చేయాలి అంతే. అంతేగాని దాన్ని రెగ్యులేషన్ వేరు, వాటి బలవంతాన్ని కట్టేయడం వేరు. కట్టేయడం కాదు, రెగ్యులేషన్. ఏమిటా స్పందనలు? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు, వీటిని పంచప్రాణం అంటారు. There are 5 types of pulsations working in us. They are working from the conscious level, not by our effort. Don't think that it is due to your effort. No. There are 2 sets of centripetal and centrifugal pulsations.
Prana is the centripetal pulsation which enables you to inhale and which enables you to receive food and drink. It enables you to receive whatever is to be received from the circumference into your center. That is the pulsation which works from the circumference to the center. That is why it is called centripetal pulsation, prana. Another one is centrifugal pulsation. మొదటిది ప్రాణము, రెండోది అపానము. The centrifugal pulsation is called apana. It enables you to make exhalation. It enables you to make excretion throughout, which is not required. And also it enables you to make your expression. All that works from your center to circumference, it is enabled by this pulsation called apana. Very unfortunately, there is utterly worst, miserable translations made by great scholars even about prana and apana. ప్రాణం అనగా ముక్కులో పనిచేసే శ్వాస, అపానం అంటే కిందన పనిచేసేటువంటి శ్వాస అని చెప్పి, గాలి అని చెప్పి పెద్ద పెద్ద తెలిసినటువంటి వాళ్ళు కూడా అలాగే ఘోరమైనటువంటి అర్థాలు చెప్పారు. వాటి అనువాదం కూడా అట్లాగే చేశారు. దాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు ఏమైపోతారు? మాస్టర్ గారు ఒకసారి ఫ్రాన్స్ దేశంలో అంతర్జాతీయ యోగా సదస్సు అనేటువంటి దానికి ఆ రోజు మాస్టర్ గారిని అధ్యక్షుడిగా ఉంచారు. అందులో వక్తగా భారతదేశం నుంచి ఒక చాలా ప్రసిద్ధుడైనటువంటి ఆయన ఈ దేశ ప్రధానమంత్రులకి వాళ్ళకి కూడా గురువు అనిపించుకున్నటువంటి ఆయన కూడా అక్కడ వక్తగా వచ్చాడు. ఆయన ఈ ప్రాణాపానం వీటి గురించి చెప్తుంటే శ్రోతల్లో ఒక ఆయన అడిగాడు, ప్రాణం అపానం అనేటువంటి దాన్ని ఏమిటో వివరించండి అని. ఆయన ఏం చెప్పంటే, ప్రాణం అంటే నాసికలో పనిచేసేటువంటి గాలి, అపానం అంటే మనం మల విసర్జనం చేసేటువంటి చోట పనిచేసేటువంటి గాలి అని చెప్పాడు. లోపల నుంచి బయటకు అక్కడి నుంచి వెళ్ళిపోయి మనం వదిలేటువంటి గాలి అని. మాస్టర్ గారు అని అంటారు, ఓరి వీడి దంపతిగా మన ఋషులు చెప్పినటువంటి దాన్ని ఎంత ఘోరంగా చేతకాకపోతే నోరు చూరుకోవాలని కాషాయ పస్తలా కట్టుకుని అందరికీ గురువు అనిపించుకుని మాత్రాన ఇలాంటి అర్థం చెప్తే వాళ్ళు విన్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళు నిజమే ఇంత ప్రసిద్ధుడైనటువంటి వాడు చెప్పింది అని వాళ్ళు నమ్మితే ఎంత ఘోరం అది. ఇది తప్పు అని అక్కడే ఖండించి చెప్తేనేమో భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక పెద్దవాడిని ఇంకో పెద్ద ఆయన తప్పని ఖండించాడని అదొక అప్రతిష్ట వస్తుంది. ఎంత సంకటం అది. మాస్టర్ గారు చెప్తారనమాట, ఆయన రాశారు. అలా ఉంటుంది. ఎంత అవి స్పందనలు, ప్రాణ స్పందనలు, అవి పల్సేషన్స్. స్పందన అంటే ఏంటి? సంకోచ వ్యాకోచం అని అర్థం. వాట్ ఈస్ ద పల్సేషన్? ఇట్ ఈస్ ది ఆల్టర్నేషన్ ఆఫ్ expansion and contraction. That is what is called pulsation. Alternation of expansion and contraction is called pulsation. So this prana is one type of pulsation which works from circumference to center. That is why it is called centripetal. And apana is a pulsation which works from center to circumference. It is called centrifugal. So these are two types of pulsations which govern all the two different type of activities in us. An alternation of these two pulsations enables us to conduct all our life activity. That is what is explained here in all these books of yoga like Bhagavad Gita and Patanjali and all this.
So we are never expected to misinterpret that because this is a science. How can you make a wrong interpretation? You should not. So, regulate your impulses, neutralize the pulsations, centripetal and centrifugal. Trace them with mind through the nose as inhalation and exhalation. You have to trace them with the mind. So, you think of the pulsations, then your mind will be able to trace them. Trace them with the mind through nose as inhalation and exhalation. Inhalation and exhalation are alternately working through the channel of our nose. మా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి ఫోన్ ఉంటే ముందు నుంచి చెప్పాను మీకు. క్రమశిక్షణ అంటే చెప్పింది చేసినట్టు చేస్తే క్రమశిక్షణ అవుతుంది. మీద వినేటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆపైన బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. So, let the activity of the senses and the mind be neutralized in your equilibrium. Activity of the senses and activity of the mind అంటే ఇంద్రియములు, మనస్సు, వాటి యొక్క పనిచేసేటువంటిదంతా కూడా ఉందే, అది నీ యందు సమత్వం చెందాలి. అది చెప్పినటువంటిది ఇక్కడ సమత్వం. అందుకని చెప్పాడు సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పాడు ఇంకోసారి. అందుకనే సమత్వం అంటే ఏమిటి? ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్. అది సమత్వం అంటే అది మన యందు. అందుకని లెట్ ది యాక్టివిటీ ఆఫ్ ది సెన్సెస్ అండ్ ది మైండ్ బి న్యూట్రలైజ్డ్ ఇన్ యువర్ ఈక్విలిబ్రియం. ఈ సమత్వం నందు ఉన్నప్పుడే మనస్సు కానీ ఇంద్రియాలు కానీ అవి అనుకున్నట్టు వాటి విధంగా పనిచేయకుండా ఉంటాయి, ప్రభావితం కావు. ఈ సమత్వం లేకపోతే అవి వాటి ఇష్టం వచ్చి పనిచేస్తుంటాయి. సో యువర్ సెన్సెస్ అండ్ మైండ్ దే స్టార్ట్ యాక్టింగ్ ఇన్ దేర్ ఓన్ వే when there is no equilibrium. So, this is most important. How to neutralize the activity? You should not try to suppress the activity of the mind or the activity of the senses. Suppression is not a solution. They are to be neutralized. Because if you want to suppress or compress, then what happens? They will have double force again. They start acting again with double force against your will. So suppression is not a solution at all. So what you have to do is you have to neutralize their activity. That can happen only when you are in equilibrium. Let your creative and discriminative will be tranquilized into the silence of your equilibrium. We have to meditate upon each of these sentences and the words. That is why this book, Mandala Scripture, given by Master, is a meditative commentary. It is not just a translation or a commentary, but a meditative type of commentary. We cannot make an intellectual approach. ఈ మందరా స్క్రిప్చర్ మాస్టర్ గారు ఇచ్చినటువంటిది మన ప్రజ్ఞా పాఠవాలతో మనం ఉన్నటువంటి పాండిత్యంతో కాదు. దాన్ని మనం జాగ్రత్తగా ధ్యాన మార్గంలో అందులో చెప్పినటువంటిది మనం చేస్తే మన యందు పనిచేస్తుంది. అలా ఇచ్చారు ఇది. లెట్ యువర్ క్రియేటివ్ అండ్ డిస్క్రిమినేటివ్ విల్ బీ ట్రాంక్యులైజ్డ్ ఇన్ టు ది సైలెన్స్ ఆఫ్ యువర్ ఈక్విలిబ్రియం. సామ్య స్థితి అనేటువంటిది అంటే ఈక్విలిబ్రియం అంటే సామ్య స్థితి. అది ఎలా సిద్ధిస్తుందంటే సైలెన్స్.
అంటే మన లోపల ఉన్నటువంటి అంతర్యామి ప్రజ్ఞ ఎప్పుడు ఎలా పనిచేస్తుంది? సైలెన్స్ అనేటువంటి దాంతో పనిచేస్తుంది. అసలు ఉన్నట్టు తెలియదు మనకి. దాని యందు మనం మేల్కాల్సి తప్ప అసలు ఉన్నట్టు అని తెలియదు. అంతర్యామి ప్రజ్ఞ అనేటువంటిది. అందుకనే ఆ ప్రజ్ఞని అటు ఇటు డిస్టర్బ్ చేయకూడదు. మనం ముందు ప్రాక్టీస్ చేయాల్సింది అది. అందుకని మే వీ స్పీక్ ది సైలెన్స్ వితౌట్ బ్రేకింగ్ ఇట్ అన్నారు మాస్టర్ గారు. See this indweller, the cosmic consciousness is in the form of silence in us. So the discriminative will be tranquilized into the silence of your equilibrium. You have to meditate upon this many times. Then only we can realize. Even though we make so much of explanation, but still, unless you get into the experience by realizing, you cannot really get at it. So that is why many times we have to read these lines and try to get into it. Be so always, and you are already liberated. Be so always, then you are already liberated. అది దీంట్లో చెప్పినటువంటిది, ఈ రెండు శ్లోకాలు చెప్పినటువంటిది. అంటే ఈ ఇంద్రియ నిగ్రహాన్ని సిద్ధించడం అంతా కూడా ఇందాక చెప్పుకున్నటువంటిది కూడా ఇదే. మనం అప్రయత్నంగా మనం 26వ శ్లోకాన్ని 27వ శ్లోకాన్ని నేను చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక చెప్పుకుంది ఎగ్జాక్ట్గా ఇదే అనమాట. బ్రహ్మ నిర్వాణ స్థితి అనేటువంటిది మనకి ఎప్పుడు సిద్ధించే ఉంటుంది. ఇప్పుడు ఈ 28వ శ్లోకం కూడా కలిపి చెప్పుకున్నా. 28వ శ్లోకం చెప్తున్నారు అనమాట. ఏమిటంటే, ఈ స్థితి కలుగుటకు చేయవలసిన సాధన ఎట్టిది? ఏం చేయాలి మన స్థితి కలగాలంటే? మొదట భూమధ్యమునందు దృష్టి నిలపవాలి. దాంతో మనస్సు ఊర్ధముఖం పట్టును. లోనున్న తనను జ్ఞప్తి చేసుకునడం వలన పరిసరమున ఉన్నటువంటి వస్తువుల అస్తిత్వం మనస్సును తొలగిపోవాలి. లోనున్న తనను స్మరించుట ఎట్లు? మనకు రావాల్సిన ప్రశ్నలు ఆయన వేసి దాని సమాధానం చెప్తున్నారు. అదే ఆయన చేసే పని. లోపల ఉన్నటువంటి ప్రజ్ఞని ఎలాగా మనం చేసేటువంటిది అంటే, తన ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించుటతో ఆరంభింపవలెను. అంటే ప్రతి స్టెప్ కూడా మనకి ఏం చేయాలో చెప్తున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించుటతో ఆరంభించవలను. అందుకని ముందు మనం ఏం చేయాలంటే, ఊరికే కూర్చుని కర్రలా కూర్చోవడం ఉంటే కాదు. అందుకని మాస్టర్ గారు పద్ధతి ఇచ్చేవాడని చెప్పారంటే, నువ్వు బిగబట్టి కర్రలా కూర్చోక్కర్లేదు. సిట్ కంఫర్టబుల్. నువ్వు నీకు ఎలా అయితే సుఖంగా ఉందో అలా కూర్చో. ఎందుకంటే లేకపోతే కర్ర బిగబట్టి కూర్చున్నావు అనుకో, అప్పుడు నీకు ఏమవుతుందంటే కొంతసేపు అయ్యేప్పటికీ ముందు ప్రారంభాలు నీకు అలవాట్లేదు కదా. బిగబట్టి కూర్చున్నప్పటికీ కాళ్ళు పట్టేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మన మనస్సు మోకాళ్ళలో ఉంటుంది. అప్పుడు మోకాట్లో బొర్ర ఉందంటే అలా అయిపోతుంది. అది ఇంకేం సాధన వస్తుంది మనకి? అందుకని ముందు ఏమన్నారంటే, శరీరం మొత్తం ఎక్కడా పట్లు పట్టకుండా ప్రత్యేకంగా ఏ భాగము నీకు గుర్తు రాకుండా ఉండేట్టుగా కూర్చో. అది మొట్టమొదటి చేయాల్సింది. చేశాక ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం ప్రారంభించు అన్నారు. అది ఇక్కడ చెప్పినటువంటిది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎట్లు జరుగుతున్నవి అనే ప్రశ్న వేసుకోవాలి. నేను చేయించుంటున్నా అవి జరుగుతున్నవా, నాచే చేయించుతున్నవా అని ప్రశ్నించుకొనిచుండవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయిగా మనలో. ఆ జరుగుతున్నటువంటి వాటిని నేను చేసుకుంటున్నానా, అవి జరుగుతున్నాయా?
ముందు నేనే చేసుకుంటున్నా అనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది వారు చవటాయి నువ్వు చేసుకోవడం కాదు జరుగుతాయని. ఇంకా మనం చేసుకోవడం నిజమైతే మనం నిద్రపోయినప్పుడు ఇంకా తర్వాత వాడిని అటు నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా మనలో చేయించేటువంటి వాడు ఉన్నారు, వాడు చేయిస్తున్నారు, జరుగుతున్నాయి తప్ప ఇవన్నీ మనమే చేసుకుంటున్నాం అంటే ఏమవుతుంది? మనమే చేసుకోమని మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవారు. వాయువు దేవుడు మన చేత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయిస్తూ ఉంటాడు. ఆయన ఒకసారి ఒరే నాకు అర్జెంట్ పని ఉంది, ఒక అసైన్మెంట్ ఉంది, కాసేపు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం నువ్వు చేసుకుంటూ ఉండి నేను మళ్ళీ వస్తాను కనుక వదిలేశాడంటే ఎంతసేపు ఉంటాం మనం అని అడిగారు. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం చేసుకుంటూ ఉంటాం. ఈసారి ఈ లోపల ఎవరో వచ్చి మీకు ప్రమోషన్ వచ్చింది సార్ అండి అంటే ఇంకా ఎవరు మూతపడదంటే అయిపోతుంది. ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం చేసుకోవడానికి గుర్తుండదు కదా. అందుకని ఎంత ప్రమాదం అండి మనకు వదిలేస్తే. అందుకని ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటిది మనలో జరుగుతున్నాయి కానీ మనం చేసుకోవట్లేదు. సో ది ప్రాసెస్ టు అటైన్ దిస్ స్టేజ్ మాస్టర్ ఎక్స్ప్లెయిన్స్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్స్. Before you want to neutralize the pulsation of inhalation and exhalation, first you have to observe it, how it is happening. Question yourself whether you are responsible for your inhalation and exhalation, or is there something else which is responsible to conduct this process. So gradually we will realize that you are not responsible. Because in spite of you, all this is continuously going on. This is the truth. This is the truth. So you have to accept this. You cannot deny this. Even though you are a radicalist, or even though you are some intellectual, whoever you may be, but you have to accept that this process is being conducted in spite of you. This is a scientific fact. You can prove yourself any moment. You need not go to any laboratory for proof. Observe yourself, inhalation and exhalation. So that is what is. Then we will realize that there are two powers that are working, two energies, and these are called prana and apana. రెండు శక్తులు మనలో పనిచేస్తున్నాయని తెలుస్తుంది. అప్పుడు అందుక శక్తి వలన శ్వాస పీల్చుట, రెండవ శక్తి వలన శ్వాస విడుచుట జరుగుతున్నది. ఆ రెండు శక్తులే ప్రాణాపానములు. దీని అస్తిత్వం గమనించుకొని మెల్లగా వారిని సమానముగా చేయవలెను. వాటిని జాగ్రత్త ముందు గమనించాలి. గమనించి అప్పుడు సామ్యం అనేటువంటి స్థితిని మెల్లిగా సాధన చేస్తుంటే సిద్ధిస్తుంది. సాధన చేయకుండా సిద్ధిస్తుంది. సాధన చేయడం అంటే గమనించడంతో ప్రారంభించాలి అని చెప్తున్నారు ఇక్కడ. సాధన అంటే వాడిని చావకూడి చెవులు మీయడం కాదు. అది మూసి పెట్టేసేసి లోపల 40 లెక్క పెట్టు, ఇన్న లెక్క పెట్టు, ఒక ముక్కుతాం అది పిలిచేసి 40 లెక్క పెట్టాలి. మళ్ళీ లోపల సేపు నుంచి మళ్ళీ ఇంకో ముక్కతో మనం వదులుతూ ఉండాలి. ఇది ఒకసారి పీల్చి ఒకసారి వెళ్ళి లేదా అప్పుడప్పుడు ఏదో అది. కానీ దాని లోపల నొక్కి పెట్టడం చేస్తే ఏమవుతుందంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉండిపోతుంది. దానివల్ల రక్తంలో కార్బన్ పెరిగిపోతుంది. దానివల్ల చాలా ప్రమాదమైన పరిస్థితి వస్తుంది. ఇంకా ప్రాణాయామం కాస్త ప్రాణాపాయం అవుతుంది. అప్పుడు ఏమిటి సార్ అలా ఉన్నారు, అలసిపోయారంటే ప్రాణాయామం చేస్తే అలసిపోయేవాడు మిగిలిపోతాగా. నిజమైన ప్రాణాయామం చేస్తే ప్రాణశక్తి పెరగాల, లేకపోతే నువ్వు రోగగ్రస్తుడు అవుతావా ఏమన్నా అంటే ఏమిటి? నువ్వు చేసేటువంటి పద్ధతి సరిగ్గా తెలియకుండా చేస్తావని అర్థం. ప్రాణం వ్యాయామం అన్నమాట. అందుకని తెలిసి తెలియని పనులు చేయకూడదు అని ఇంకోటి చెప్పకూడదు కూడాను.
తెలిసి తెలియకుండా పుస్తకాలు రాసేసి లోపలికి ఇలా పీల్చినసేపు బిగపట్టు అని వాటికైనా టెక్నికల్ టర్మ్స్ పెట్టి ఏమీ అక్కర్లేదు. వాటిని ముందు గమనించు జరుగుతున్నటువంటి దానికి అడ్డు పెట్టకు, దాంతో కూడా గమనిస్తూ ఉండాలి. మనం చేయాలి. ముందు దాన్ని అడ్డు పెట్టేస్తే ఎట్లా మనకు తెలిసినా తెలియపోయినా జరుగుతున్నటువంటిది. మనలో జరిగేవి ఏమి మనకు తెలుసా? ఏం జరుగుతున్నాయో మనలో జరుగుతున్నటువంటివే మనకు తెలియదు. మనకేమో చాలా తెలుసు అనుకుంటాం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలా జరుగుతున్నాయటువంటిది ఎప్పుడైనా తెలుసా? మనకి తెలియదు కదా. అందుకని మాస్టర్ గారు ఇందులో ఇచ్చినటువంటిదంతా కూడా చాలా మాస్టర్ గివ్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఎ వెరీ ప్రాక్టికల్ మేనర్. ఆ విధంగా మాస్టర్ గారు ఇస్తారు. అందువలన ఇప్పుడు మనం ఈ 28వ శ్లోకంలో ఇంకా కొంచెం చెప్పుకోవాల్సింది ఉంది. అది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.